వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి హై స్కూల్ నందు వేడుకగా ఫేర్వెల్ ఫంక్షన్ నిర్వహించారు. 2023 నుంచి 24 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎందుకు అంటే ప్రోత్సహించడానికి. మీరు ఆ ప్రోత్సాహం కోసము డబ్బులు అంతే, మీ తెలివికి కానీ మీ నాలెడ్జ్కి కానీ అది ఇచ్చిన బహుమతి కాదు, కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికే. మీరు కూడా ఈ టైంని బాగా యూజ్ చేసుకోండి. మీకు అసలు చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే మీరు యంగ్ జనరేషన్, మీకున్నంత టైము, మీకున్నంత ఎనర్జీ మీరు చేయగలిగిన ఫ్యూచర్లో ఇంకెవరు చేయలేరు. మీరు మాకు సొంత బిడ్డలాగా, మా బిడ్డలు ఎంతనో మీరు కూడా అంతే మాకు సమానము. ఎప్పుడే కానీ మేము ఒక మాట అన్నా కూడా చేసినా కూడా మేము దానికి మీ మీద కక్షపూరిత వ్యవహారం కానీ మాకు ఎప్పుడు ఉండదు. మిమ్మల్ని ఒక గొప్ప సిచ్యువేషన్ తీసుకుపోవాలి, మీ ఒక రేపటి భవిష్యత్తుకు మిమ్మల్ని అందించాలి, దేశానికి అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో పనిచేసేవాడే టీచర్ అమ్మ. ఎక్కడ కానీ మేము ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ అడుగుతా. మా గురువు గారితో మా స్టూడెంట్స్కి చెప్పించడం చాలా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మొట్టమొదటిసారిగా మా ప్రియమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, రామచంద్రయ్య గారికి, హరిప్రసాద్ గారికి, శ్రీను గారికి, మల్హోత్ర గారికి, ఇంత అమూల్యంగా చేసినటువంటి ఈ షిరిడి సాయి హై స్కూల్ ఓనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షలు వస్తున్నాయి. రేపు 18వ తారీఖున మీకు ఏ రకంగా పరీక్షలు వచ్చినాయో మాకు కూడా నిన్ననే అనౌన్స్మెంట్ అయింది. మాకు ఎగ్జామ్ రాసేదానికి, మేము పరీక్షలు పోయేదానికి టికెట్ అనౌన్స్మెంట్ కూడా నిన్నటి రోజున రావడం జరిగింది. మీరు ఏ రకంగా ఎగ్జామ్కి పోతున్నారో మేము ఆ రకంగా ఎగ్జామ్కి పోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. నిజంగా విద్యార్థులకు ఇది 10th క్లాస్ అంటే మన జీవితంలో ఫస్ట్ ఎక్కడ పోయినా కూడా 10th క్లాస్ మార్క్స్ వచ్చినాయి అని అడుగుతారు. 7th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా అప్పుడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్సే మనకు ముందు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 10th క్లాస్లో మంచి మార్క్ తీసుకొచ్చుకొని చదివేటప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి చేసి వచ్చిన రోజులు ఈ 10 రోజులు, ఈ 18వ తారీఖు వరకు వాళ్ళకు ప్రశాంతంగా చదువుకునేందుకు ఫ్రీ టైం ఇచ్చి వాళ్ళు మంచి చదువులు చదివి ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ 80 మంది విద్యార్థులు ఉన్నారు. మీరందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చుకొని తల్లిదండ్రులు ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని చదివించేందుకు వారికి మంచి పేరు తేవాలి. అదే రకంగా ఈ హై స్కూల్ కూడా నెంబర్ 1 పొజిషన్లో తీసుకురావాలంటే కష్టపడితేనే ఫలితం వస్తుంది. తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో ఇవాళ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పర్యటించారు. రెండెద్దుల రామాంజనేయులు రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు మండలాల్లో గత ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత ఎందుకు అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ గత ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇచ్చింది. రెండో విడత దళిత బంధు 5 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. గత 2 సంవత్సరాల క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం దళిత బంధు అనే పథకాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా సుమారు 5,000 మందికి రెండో విడత రానందున పలుమార్లు కూడా ఉన్నతాధికారులకు కానీ లేదా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రెండో విడత విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈరోజు సోమవారం కరీంనగర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం కోసం కలెక్టర్ కార్యాలయంకు వెళ్ళినటువంటి లబ్ధిదారులందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసు యంత్రాంగంగా అందరూ కూడా అణచివేసి అక్రమ అరెస్టు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు జరుపు తలపెట్టిన ప్రజాపోరు యాత్ర రెండో భాగంగా మైలవరం నియోజకవర్గం కాన్వే శ్రీ నూతలపాటి బాలకోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర 2 కార్యక్రమం ఉదయం రామరాజనగర్ లో, సాయంత్రం జేఎన్ఆర్ ఎంయు కాలనీ మరియు జక్కంపూడి షాబాద్ లో నిర్వహించడం జరిగింది. 500కో 1000కో 2000కో ఆ రోజుకి కక్కుర్తి పడిగి ఆశపడి గనక పనికి మాలిన వాళ్ళకి ఓటేసాము అంటే 5 సంవత్సరాలు మనము ఇలాగే బాధలు పడాలి. ఆ రోజు మనం డబ్బుకి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఆ ఒక్క రోజైనా సరే ఓటు వేసే ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని పవిత్రమైన కార్యక్రమంగా భావించి ఎవరికి వారు మనసులో నైతిక విలువలని ఫాలో అయ్యి, మీరు గాలి ఎలాగో పొల్యూట్ అయిపోతుంది, దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం. మరి మంచినీళ్ళైనా బాగుండాలి కదా. మరి ఎమ్మెల్యేని ఏ రోజైనా నిలదీశారా? ట్యాంకు మీరు ఎందుకు ఫ్రీగా తెప్పించట్లేదు, డబ్బు ఎందుకు కట్టించుకుంటున్నారు? కోరుట్ల నియోజకవర్గం ముత్యంపేట గ్రామం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఈ నిరసన సిగం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సంఘర్షణకు కిషన్ రెడ్డి వస్తున్నారని తెలిసిన వెంటనే కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు షుగర్ ఫ్యాక్టరీ ముందు నిరసన వ్యక్తం చేశారు. గతంలో పసుపు పొడి చేస్తానని చెప్పి ఇంతవరకు ఎలాంటి పనులు చేయలేదని, షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కాంగ్రెస్ కి సాధ్యమవుతుందని, బీజేపీ పార్టీ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదని, రానున్న పార్లమెంటరీ ఎలక్షన్ల కొరకు బీజేపీ జమ్మిక్కులు చేస్తుందని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యులు బీజేపీ పార్టీ కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు బీజేపీ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ సందర్శనని కొత్త నాటకానికి తెరదీసి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి వస్తున్నారని తెలిసింది. ఈ 10 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఎన్నడూ కూడా షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడని నాయకుడు ఈరోజు షుగర్ ఫ్యాక్టరీకి రావడం సిగ్గుచేటు. మేము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో వచ్చిన మరో రోజే మేము షుగర్ ఫ్యాక్టరీ మీద ప్రారంభం కోసం సాధ్యాలని మా గౌరవ జీవన్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్టి కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులైనటువంటి శ్రీధర్ బాబు గారికి బాధ్యత అప్పచెప్పి త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి కోసం ఒక కార్యాచరణ రూపొందించిండ్రు. అందులో భాగంగానే మొన్న బోధన్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి రావాల్సింది కూడా ఉంది. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ మేము స్టార్ట్ చేసేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ రైతులంతా చైతన్యవంతులు. మీరు రైతులని ఢిల్లీలో ఏ విధంగా అయితే లాఠీ చార్జీలు చేసి ఇబ్బంది గురి చేస్తున్నారో ప్రతి ఒక్క రైతు దాన్ని చూస్తూనే ఉన్నాడు. వారికి మద్దతుగా మేము 28 తారీఖు నాడు హైదరాబాద్లో కూడా
సంఘీభావ యాత్ర మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం. ఇక్కడ ఇవాళ పసుపు బోర్డు అని చెప్పి ఎంపీ గారు ఎప్పుడైతే పసుపు బోర్డు శాంక్షన్ అయిందని చెప్పిర్రో ఇప్పటికీ పసుపు బోర్డు లేదు, ఏది లేదు. షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన నాదు లేడు. కాబట్టి ఇది ఏదున్నా ఈ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకే మేము ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, జీవన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంత రైతులు కూడా అందరూ జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించడానికి కోసం డిసైడ్ అయి ఉన్నారు. ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లమని పొత్తుల పార్టీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కొత్తపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. చారిత్రాత్మకమైన రోజుగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈనాడు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా నాకు అవకాశం కల్పించి మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో కొత్తపేట నియోజకవర్గ అభ్యర్థిగా గెలిచి వారిని నాకు ఇచ్చిన అవకాశాన్ని కానుక వారికి అందివ్వాలని వారు నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం, ముందుగా దానికి వారి ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం ఒక శుభ సూచకంగా భావించి, ఒక సెంటిమెంట్ గా కొత్తపేటలో ఎప్పుడూ కళ్యాణ మండపాలు లేని రోజుల్లో మరి ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆ రోజుల్లో నిర్వహించేవారు. మరి పెద్దల యొక్క సూచనల మేరకు ఈనాడు మరొక మంచి జరగాలి. రేపు ఒక కొత్తపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మన గెలవడానికి ఈనాడు దానికి నాందిగా ఈ కళ్యాణ మండపంలో మనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆర్యవైశ్యులు అంటే సెలవ చేయి, మనకి వారి యొక్క ఆశీస్సులు కావాలి అని మనం చాటి చెప్పే విధంగా ఐకమత్యంగా రేపు ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొని వైసీపీ పార్టీ పాలనకు చరమ గీతం పాడడం కోసం ఈనాడు మనం శంఖారావం పూరించాలి. ఈ సభలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ స్టేషన్ లో జరిగిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు 41,000 కోట్లతో 554 రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి మరియు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ లు జాతికి అంకితం. శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భారతదేశంలోనే ఒక చరిత్ర అమృత్ భారత్ 500 రైల్వే స్టేషన్లు అభివృద్ధి కార్యక్రమంలో దానికి 1500 అండర్ బ్రిడ్జ్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి గౌరవ మోడీ గారు ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం దేశంలో. ఎందుకంటే రైల్వే స్టేషన్లు ఇన్ని రోజులు ఒక ప్రయాణికులకు ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ కానీ, కూర్చుంటేందుకు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ లేకుండే. ఇప్పుడు విదేశాలలో ఎట్లుంటాయో ఆ మీదుగా ఒక ఎయిర్పోర్ట్ల మాదిరిగా మన రైల్వే స్టేషన్లన్నీ కూడా మారుతున్నందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు. జై భారత్. ఈరోజు గౌరవనీయులైన బుధవారం స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్లు, తర్వాత 1500 కంటే ఎక్కువ రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిని దేశానికి డెడికేట్ చేశారు.
ఆ భాగంగా మన హైదరాబాద్ డివిజన్ వస్తే మా మొత్తం 39 ఉన్నాయి. అందులో 10 రైల్వే స్టేషన్లు, 29 ROB, RUBలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో చలివేంద్ర కేంద్రాలను జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షులు నంబిరాజు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ నరసింహరాజు, ఫీల్డ్ ఆఫీసర్ సురేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ రాహుల్ ప్రారంభించారు. కొంచెం పక్కొచ్చి కొంచెం ఆడతారు వేరే కానీ మీది అంత కొంచెం నీకురా కొంచెం సార్ కొంచెం ముందు కానీ సార్ అన్న అట్లా అన్న సార్ రైట్ అన్న. మంచిర్యాల జిల్లా కాజీపేట్ మండలంలోని ముచ్చంపల్లి గ్రామంలో 1,20,00,000 రూపాయలతో నూతన సీసీ రోడ్లు నిర్మాణ పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఈ కళ్యాణ లక్ష్మి వచ్చే చెక్కులకు సంబంధించిన మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో ఈ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. మీరు సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి. ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. మీరు మన బెల్లంపల్లి చాలా వెనుకబడి ఉన్నది, దాన్ని ముందు తీసుకుపోవాలంటే మీ అందరి కోఆపరేషన్ అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ద్వారా నేను మన బెల్లంపల్లిని రకరకాలుగా మండలాలు తిరిగి ఇప్పటిదాకా దాదాపు 38 కోట్ల రూపాయల వర్త్ రోడ్లను ఇప్పటిదాకా చేసిన, భూమి పూజ చేసిన. ఇప్పుడు కూడా కాశీపేట దగ్గర పోయి 1,20,00,000తో ఒక 2 కిలోమీటర్ల దూరం అది కూడా ఫైనల్ చేసి కొబ్బరికాయ కొట్టొస్తున్నా. మొత్తం మన బెల్లంపల్లి నారి మూరిలో సంగతి గురించి కూడా మా శ్వేత గారు మా కౌన్సిలర్ అందరితో డిస్కస్ చేసి ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుందని దానికి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. బడ్జెట్ శాంక్షన్ చేపిస్తున్నాం. అతి తొందరగా ఉన్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని మా మున్సిపల్ కమిషనర్ గారు మల్లారెడ్డి గారికి, ఆయనతో పాటు ఉన్న బృందానికి ప్రతి ఓలకు ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే, ఒక ఎస్టిమేట్ వేయండి. ఈ మోరి నారీలను ఎంత తొందరగా డ్రైనేజ్ క్లీన్ అప్ చేసే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లిలో చేసే అదొక కంకణం కట్టుకొని మీరు చేసే బాధ్యత ఉన్నది. ఇక డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. ఆడ నీళ్ళను ఆపి మన గోదావరికి నీళ్లు తీసుకురావడానికి పైప్ లైన్ కూడా శాంక్షన్ చెప్పి పూర్తిగా ప్రయత్నిస్తున్నా. బహుశా వచ్చే నెల 15 లోపల దాన్ని శాంక్షన్ తీసుకొచ్చిన తర్వాత వర్క్ కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా. ఈ గోదావరి నీళ్ళు గిట్ట వస్తే మన బెల్లంపల్లి సోదరులకు అందరికీ చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుందని పూర్తి ఒక ఆశ పెట్టుకొని ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలుగుదేశం జనసేన సారథ్యంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో మైలవరం నియోజకవర్గ సమాభివృద్ధికి కృషి చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. శ్రమించారు వాళ్ళందరితో మాట్లాడి తెలుగుదేశం పార్టీలో
చాలా సంవత్సరాల నుంచి ఆ పార్టీ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నటువంటి సోదరులందరూ ఉన్నారు. వారితో భావసారూక్యత కలిగి వారి నాయకత్వంలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారితో కలిసి వారి వెనక సాగేటట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యవర్గం వెనక నడిచేటట్టుగా నన్ను ఇష్టపడి నా పనితీరు నచ్చి ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకొని రాబోయే రోజుల్లో అతి త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ముహూర్తం అదంతా నిర్ణయించుకొని పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తాను. తప్పకుండా నాకేమైతే శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, అట్లాగే మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం నేను నిరంతరం పనిచేస్తానని, నా రాక వల్ల ఏ రకమైనటువంటి తెలుగుదేశం నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, గతం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగని రీతిలో అందరినీ కలుపుకొని వారిని ముందుండి వారితో పాటు కలిసి సాగుతానని, నా వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందో తప్పితే ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగని స్థితిలో ముందుకు సాగుతానని, ఏవైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఒకనాడు అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని విధాలుగా వెనకబడుతున్నటువంటి పరిస్థితుల్లో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింతగా పురోగమించడం కోసం, పురోభివృద్ధి సాధించడం కోసం వారి నాయకత్వంలో, వారి అడుగుజాడల్లో నడవటానికి సిద్ధమయ్యి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని చెప్పి తెలియజేస్తూ, చేరే తేదీ ఇతర వివరాలన్నీ కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తానని చెప్పి థ్యాంక్ యూ. నియోజకవర్గంలో నాయకులతోటి, టీడీపీ నాయకులతోటి, కార్యకర్తలతో ఆల్రెడీ టచ్లో ఉన్నారు. నాకు దాని గురించి చెప్తారు. నేను టచ్లో ఉంటుంటే ఇట్లా పార్టీలో చేరుతున్నాననే విషయం రూఢి అయిన తర్వాత కొంతమంది నాయకులు నాకు ఫోన్లు చేశారు. అదే ఇట్లా అవును అని చెప్పి నేను చెప్పడం జరిగింది. వారిని ఈ రోజు నుంచి రాబోయే 2 రోజులు 3 రోజుల పాటు ముఖ్యులందరినీ, మండల నాయకుల్ని, అట్లాగే మండల పార్టీ అధ్యక్షుల్ని వారిని కలిసి ఎవరెవరు ప్రధానమైనటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారో వారిని అందరికీ ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా వచ్చే 3 రోజుల పాటు కలుస్తాను. తదుపరి పార్టీలో చేరే తేదీని నిర్ణయించి వారందరికీ చెప్పి వారందరి అనుమతితో వారందరితో కలిసికట్టుగా ముందుకు సాగుతారు. అది పార్టీ అధిష్టానం నిర్ణయానుగుణంగా నేను నడుచుకుంటాను. పార్టీ అధిష్టానమే ఆ వివరాలన్నీ నిర్ణయిస్తుంది, వారు ఫైనలైజ్ చేస్తారు. వారి నిర్ణయానుసారమే నేను ముందుకు సాగుతాను. సార్, ఉమా గారితో మీ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? ఉమా గారితో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలో ఇతరత్ర వ్యవహారాలు లేదు. రాజకీయంగానే మేమిద్దరం కొద్దిగా 2018 నుంచి వారి మీద నేను పోటీకి వెళ్ళా కాబట్టి వారు నన్ను కొంచెం వ్యక్తిగతంగా దోషంలో దిగటం, అదే మేరకు నేను కూడా కొన్ని ప్రతిస్పందనలు రావటం, ఇట్లా మా ఇద్దరి మధ్య అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి స్థాయికి అది వెళ్ళింది. కానీ అది సరైనది కాదు. నేను రాజకీయాలు ఎన్నోసార్లు గతంలో కూడా చెప్పాను, మన రాజకీయ ప్రత్యర్థులమే తప్పితే వ్యక్తిగతమైనటువంటి మనకేం వైరం లేదని చెప్పి, అలాగే రాజకీయంగా ఈ రోజున వారి దగ్గరికి అదే పార్టీలోకి ఆ వేదిక మీద నేను వస్తున్నాను కాబట్టి వారందరితో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం, ఈ జిల్లా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరితో నేను కలిసి ప్రయాణం చేయడానికి నేను అందరూ పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగానే ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటుకు జనసేనకు కేటాయించడంతో కాకినాడ రూరల్ మండల వలన పాకాల పిల్లి సత్యనారాయణ మూర్తి ఇంటిని ముట్టడించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. పార్టీ నిర్ణయానికి మనస్తాపంతో ఒక కార్యకర్త పిల్లి ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి యత్నం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి టి మల్లికార్జునరావు దంపతులు అయిన వెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ రోజు నందిగామ 20వ వార్డ్ అనాసారంగ నుండి భారీగా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు. ఈ చేరికలలో యువతరం గళం ఎత్తడం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. ఈ రోజు దాదాపుగా 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని శ్రీమతి తంగిరాల సౌమ్య గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. తమ్ముడు పల్లెలపాటి బాలాజీ గారు, భీముడు గారు, కోట నరేష్ గారు, కోట చంద్రమణి గారు, మందుల శ్రీని గారు. మెట్టలిపట్నంలో బిస్మిల్లా మసీద్ లో ఆదివారం సాయంత్రం షబే భారత్ ముస్లింలు జాగరణలు చేశారు. డిఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశానుసారం టౌన్ సిఐ చిరంజీవి మరియు సిబ్బంది బిస్మిల్లా మసీద్ వద్ద బందోబస్తు నిర్వహించారు. శాంతి భద్రతలను పాటిస్తూ ప్రార్థనలు జరుపుకోవాలని మైనార్టీ సోదరులు కోరారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శతఘాటి అభిషేకంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 19వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శతఘాట అభిషేకంతో ముగిశాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు శ్రీచేర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తోటకూర వజీష్ యాదవ్, ఆలయ చైర్మన్ మల్లారావు, ఇంద్ర లక్ష్మీనారాయణ గారు మరియు మల్లారపు శ్రీహర్ గౌడ్ శ్రీధర్ బాబు గారికి వేద పండితులు సన్మానం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ గ్రామంలో గల సర్వే నెంబర్ 28లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్లి పరిశీలించి జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలను అడ్డుకొని కూల్చివేయించిన ఆర్ఐ వాస్తవిక్ గౌడ్ మరియు రెవెన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ ప్రాంతంలో ఇంకా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. మరి వారిపై ఈ దూకుడు ప్రదర్శించడం లేదని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే అని అంటున్నారు. మళ్ళీ మీకు కట్టుకుంటారా? ఇక్కడ పర్మిషన్ ఉందా చెప్పండి. వస్తే అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోండి. పర్మిషన్ పర్మిషన్ వచ్చినాక పెట్టుకోండి అమ్మా. మాట్లాడకండి మీరు.
మిక్చర్ అలవాటు అయిపోతుంది. వాయిస్ కంపల్సరీ మీరు స్టార్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ కాదు, మేము క్రిమినల్ కేసు బుక్ అవుతుంది, సంబంధం లేదు. తప్పనిసరిగా రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ చూసారండి. ఇది ఒక అలవాటు అయిపోయింది రోజు సార్ చూడు. అట్లున్నప్పుడు నీ కృషి వికేషన్ ఎవరన్నా మరి ఎందుకు ఈ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గద్దర్ కూతురు వెన్నెలక్క యుద్ధ నౌక గద్దర్ జీవితం ప్రజలకు అంకితం చేశారని, అలాగే తన ఆటపాటలతో సమాజాన్ని మేలుకొల్పుతూ సమాజంలో జరుగుతున్న వివక్షతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి ప్రజల కొరకు కొట్లాడాడని పలువురు మేధావులు అన్నారు. ఏమనుకోకండి దయచేసి ఎందుకంటే పిల్లలు 11 గంటలకు వచ్చారు, మరి వాళ్ళు ఆకలి కొంటారు. దయచేసి ఇప్పుడు ఎవరికి ఛాయిస్ రాలేదని ఎవరు ఏమనుకోవాలని భావిస్తూ ఇప్పుడు మన జిల్లా పరిషత్